హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? లైవ్ చూస్తుంటే మాత్రం నాకైతే ఒక పాయిజన్ బాటిల్ ఆర్డర్ చేసుకొని తాగే బుద్ధి అయింది. నిజంగా చెప్తున్నాను. నిన్నటికెళ్ళి చూస్తున్నాను లైవ్ నైట్ మొత్తం, పొద్దుగాల మొత్తం. వావ్ అనే మూమెంట్ అయితే ఇంతవరకు ఒక్కసారి కూడా రాలే. ఏ ఏం చేస్తుర్రో అర్థమైతలేదు. కామనర్స్ మాత్రం వాళ్ళకి పోయి వాళ్ళు తవ్వుకుంటారు. సో గైస్, ఫుల్ మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఇంతసేపు లైవ్ కూర్చొని పిచ్చిలేసి ఏం పాయింట్లు, ఏం వావ్ అనే మూమెంట్ లేక వచ్చి వీడియో చేస్తున్నాను. సో గైస్, సో మనమైతే చాలా మంచి దరిద్రమైన పాయింట్స్ అయితే మాట్లాడుకోవచ్చు. సో వీడియోని అయితే లైక్ చేయండి, హైప్ బటన్ కూడా నా మొహానికి అయితే కొట్టేసేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో వీడియోలో చెప్పాలంటే పొద్దుగాలకెళ్ళి మాస్క్ మ్యాన్ అంత మంచితనం ఎందుకు చూపెడుతుండో, మా అదేంది కామనర్స్ మాస్క్ మ్యాన్ ఎందుకు కార్నర్ చేస్తుర్రో ఏం అర్థమైతలేదు. అసలుకి సెలబ్రిటీస్కి అన్నమే వద్దురా అయ్యా అంటే వచ్చి మరి అరటి పండ్లు ఏదో ఇస్తుర్రు. బిగ్ బాస్ ఏమో తక్షణమే మీరు మీ ఇంట్లోకి పోవాలి అని మళ్ళీ బిగ్ బాస్ అంటాడు. ఏందో అర్థమైతలేదు. మాస్క్ మ్యాన్ సడన్గా ఏడ్చిండు ఎలాగ లైవ్లో. అతను పోయి ఇద్దాం అనుకుంటే ఫ్రూట్స్, మళ్ళీ బిగ్ బాస్ అలా అనేసరికి వాళ్ళందరూ ఏమన్నారంటే తనూజ కానీ భరణి వీళ్ళందరూ వచ్చి మాకొద్దు సార్, మీ మంచితనంకి దండం, మళ్ళీ ఏదైనా అయితే అందరికి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి తనూజ స్టాండ్ తీసుకుంటుంది. బాగా మంచిగా అనిపించింది. తర్వాతకి మీ మంచితనం మీ దగ్గరనే పెట్టుకొని వెళ్ళిపోరు లోపలికి అని వాళ్ళకి అందరికైతే చెప్పారు వీళ్ళైతే సెలబ్రిటీస్. నాకు ఒక్కటి అర్థమైంది, సెలబ్రిటీస్ ఫుల్ క్లారిటీతో ఉన్నారు, వాళ్ళ గేమ్ సూపర్గా నడుస్తుంది. కామనర్స్ మాత్రం కొట్టుకొని వస్తారు. కామనర్స్కి ఎట్లా అయిపోయిందంటే పొద్దుగాల లైవ్ చూస్తుంటే మాస్క్ మెన్ పైకి అయిపోతుంది మనకందరికంటే. శ్రీజ కానీ, ప్రియా, మనీష్, పవన్ వీళ్ళందరూ ఇదే మాట్లాడుకుంటారు. మనకంటే హరీషే ఎక్కువ అయిపోతున్నా, అతనికి మనకి క్యాప్టెన్ లెక్క అయిపోయింది అతను. సో అలా కాకుండా మనం అందరం డిసిషన్ తీసుకొని చెప్దాం అట్లా అని వాళ్ళు డిస్కస్ చేస్తారు. వాళ్ళేమో వచ్చిన రోజుకే పెద్ద ఏదో కప్పు కొట్టి 13th వీక్లో ఉన్నట్టు ఫీల్ అయిపోతారు వీళ్ళ కామనర్స్. కానీ సెలబ్రిటీస్ మాత్రం కూల్గా వాళ్ళు ఒపీనియన్ షేర్ చేసుకుంటుర్రు, మంచిగా మాట్లాడుకుంటుర్రు. నేను నిజంగా చెప్తున్నాను, పొద్దుగాలకెళ్ళి ఎక్కడైతే సెలబ్రిటీస్ ఉన్నారో అక్కడనే నాకైతే మంచిగా చూడబుద్ధి అయింది లైవ్. ఆ లైవ్ కూడా ఇప్పుడు నాకు చిరాకు లేచింది, రిపీట్ చేస్తుంది లైవ్ కూడా. పొద్దుగాల లేచింది మళ్ళీ ఇప్పుడు రిపీట్ వస్తుంది నైట్ పూట వచ్చినట్టు. మీ బిగ్ బాస్ పండుకున్నట్టు పొద్దుగానే అస్సలు అర్థం కావట్లేదు. లైవ్ ఇప్పుడు వాళ్ళని చూస్తే చెప్పండి మధ్యాహ్నం పూట మళ్ళీ రిపీట్ వస్తుంది లైవ్. ఎందుకు వస్తుందో అర్థమవుతలేదు. క్యాన్సిల్ చేసి వీడియో చేద్దాం పారని వీడియో చేస్తున్నాను ఇప్పుడైతే. నిజంగా చెప్తాను, నాకు ఇంకోటి ఆ విషయం నచ్చలేదు, మాస్క్ మీద అంత మంచితనం ఎందుకు చూపిస్తున్నాను. నిజంగా చెప్తున్నాను. నా ఎన్నిసార్లు అడిగినంటే అన్నం తింటారా అని. నాకు మంచితనం ఓకే, పాపం ఈరోజు ఒకటి విషయం మర్చిపోయాను. ఇమ్మాన్యుయల్ ఇంకా సృష్టి గారు అయితే ఫుల్ కష్టపడ్డారు గాయస్. వాళ్ళు పొద్దుగాల వచ్చి డాన్స్ చేసిర్రు, పార్టీ చేసిర్రు, అట్లా అది కొట్టిర్రు, మొత్తం చెంకి పేపర్స్ అన్నీ కింద పడ్డాయి. ఆ గడ్డిలోకి వెళ్ళి చెత్త ఎత్తాలంటే ఫుల్ కష్టపడ్డారు వీళ్ళైతే. నిజంగా చెప్తాను, ఇమానియల్కి షష్ఠి గారు అయితే నిజంగా కష్టపడ్డారు. ఈరోజు వాళ్ళిద్దరే పొద్దుగాల మొత్తం కనబడ్డారు. వాళ్ళది చాలా బాగా అనిపించింది. వాళ్ళందరూ కూడా చాలామంది మెచ్చుకురు వాళ్ళనే అంత కష్టపడి పని చేస్తుంటే. ఇమానియల్ నిజంగానే చాలా కష్టపడ్డాడు ఇవాళైతే. పాపం ఎండ కొడుతుంది, ఫుల్ ఎండ, అంటే ఇట్లా మెరుస్తున్నాయి చెంకి కవర్లు అన్నీ కింద పడ్డాయి. మెరుస్తుంటే కరెక్ట్ టైంకి స్నానం చేసుకుంటూ పోయిండు, అన్నం తింటుండు ఇమానియల్. అంత కష్టపడ్డాక బిగ్ బాస్ వచ్చి వాళ్ళ ఇంట్లోకి పోవాలి, వీళ్ళు వాళ్ళ ఇంటికి వీళ్ళు ఇక్కడనే ఉండాలని చెప్పిండు బిగ్ బాస్. అన్నం తినేది కూడా పక్కకు పెట్టేసి ఇమానియల్ ఇంకా రాము రాథోడ్ వెళ్ళిపోయారు. దాని తర్వాత వీళ్ళేమో పాపం అనుకొని పోయి మళ్ళీ ప్లేట్స్ అక్కడ పెడితే వాళ్ళకి ఇయ్యనీకి పోతే బిగ్ బాస్ మళ్ళీ వాళ్ళ దగ్గరకు వెళ్ళిపోరని మళ్ళీ బిగ్ బాస్ మళ్ళీ ఇంకోసారి వార్నింగ్ ఇస్తాడు అందరికీ. తర్వాతకి మళ్ళీ శ్రీజ వచ్చి బిస్కెట్లు ఇస్తుంది, తీసుకోరి, నాది గ్యారంటీ తీసుకోరి. శ్రీజ కూడా ఎందుకంత మంచితనం చూపిస్తుందో అర్థమవుతలేదు. అందరేమో మాస్క్ మెన్ చెప్పారు, ఇంత మంచితనం చూపెట్టకు, నువ్వే నీ ఒక డెసిషన్ చెప్పకు వాళ్ళకి, గ్రూప్కి ఆలోచించి పోయి మాట్లాడదామని మాస్క్ మెన్కి అన్నారు. మళ్ళీ వాళ్ళే వచ్చి ఫ్రూట్స్ వేస్తారు, బిస్కెట్లు వేస్తారు, శ్రీజ కానీ ప్రియా కానీ. ఇది అర్థం కాలే నాకు. సెలబ్రిటీస్ మాత్రం కూల్గా ఒక్కొక్కళ్ళు వచ్చి వాళ్ళ మీద వాళ్ళ ఒపీనియన్ అయితే చెప్పుకుంటారు. నిన్నటిదంతా వాళ్ళు ఎంతలా కనెక్ట్ అయ్యారు, వాళ్ళ యొక్క ఒపీనియన్ అయితే షేర్ చేసుకుంటారు. బర్నీ కూడా సూపర్ అనిపించిండు, చాలా మంచి మనిషి లెక్క అయితే కనిపించిండు నిన్న నుంచి ఇవాళ వరకు అయితే. ఇవాళ కూడా చాలా బాగా అయితే అనిపించింది, అతను ఒపీనియన్ చెప్పేటప్పుడు అందరి మీద చాలా బాగా అయితే చెప్పిండే బర్నీ కూడా. ఇంకా ఫుల్ ఫిట్నెస్ ఉంది ఆయనకి, టాస్క్లో సెటిల్ అవుతాడు చూడబుద్ధి అవుతుంది.
నాకు కానీ మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నాకు ఇంతవరకు ఈ సీజన్‌లో నిఖిల్, పృథ్వీ, గౌతమ్ కృష్ణ, మెహబూబ్ దుల్సే లాంటోళ్ళు ఇంతవరకు కనపడలే. వీళ్ళు పోయిన సీజన్ డొల్ల సీజన్ 8 వేస్ట్ అనుకోరి. కాకపోతే టాస్కులు మాత్రం అల్లా ఆడినట్టు ఎవ్వరు ఆడలేదు. నిఖిల్, పృథ్వీ లాంటోళ్ళు నాకు ఒక్కరన్నా కనపడితే బాగుండనిపించింది. నిఖిల్, పృథ్వీ ప్రాణం పెట్టినట్టు ఎవలన్నా ఒకళ్ళు పెడితే చాలు ఈ సీజన్ మొత్తం మంచిగా చూడొచ్చు. అలాంటి వాళ్ళు ఎవరు ఆడతారో చూడాలి మనమైతే. ఒక్క టాస్క్ అయినా నామినేషన్ అయినా అయితలేదు ఇంకా పాడుగాను. మళ్ళీ రిపీట్ వస్తుంది ఆ లైవ్. సో గైస్ ఇంతే లైవ్‌లో జరిగిన డొల్ల ఇంకేం లేదు. అంతా నిల్ డెస్పరాలం ఉంది. సో ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ లైవ్‌లో అయితే తప్పకుండా మీకైతే చెప్తాను వీడియోలో. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం హైప్ బటన్ కూడా కొట్టండి. వీడియోని ఇంకా చాలా మందికి రీచ్ అవుతది.